సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీకి మేలి మలుపు, గూగుల్తో ఒప్పందంతో మారిన దృశ్యం, ఉద్యోగుల డిమాండ్లపై కదలిక, నాసిక్లో తొలి తేజస్సు, ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న, కిడ్నీలు క్లీన్ అవ్వాలంటే ఈ జ్యూస్ తాగండి. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీకి మేలిమలుపు. నేడు నవ్యాంధ్ర ప్రస్థానం ఒక మేలిమలుపు తిరిగింది. వెంటనే జరిగిన 2 పరిణామాలతో రాష్ట్ర భవిష్యత్తుపై పారిశ్రామికవేత్తల్లో ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఒకటి, విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్తో జరిగిన ఒప్పందం. ఇక రెండవది, కర్నూలు సభలో గురువారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీకారం చుట్టుకున్న ప్రాజెక్టులు. రాష్ట్రానికి స్పష్టమైన భరోసా ఇచ్చిన ఆయన ప్రసంగం 5 ఏళ్ల జగన్ పాలన పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను భయపెట్టేలా సాగింది. జగన్ హయాం ముగిసి కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ భయాందోళనలు కొనసాగాయి. మళ్ళీ జగన్ వస్తే అనే సందేహం వెంటాడింది. దీన్ని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న ఆందోళనలు, సందేహాలను తొలగించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇప్పుడు గూగుల్ రాక, కర్నూలు సభలో ప్రధాని ఇచ్చిన భరోసాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినట్లయింది. ఉద్యోగుల డిమాండ్లపై కదలిక. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొనున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్ సమీక్షిస్తూ ఉన్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ సూచించింది. ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్ అంశాలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వవలసిన డబ్బులను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధించిందని అన్నారు. వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, సిఎస్ విజయానందన్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాసిక్లో తొలి తేజస్సు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్లో తయారు చేసిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ MK-1A యుద్ధ విమానం శుక్రవారం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హాల్కు చెందిన 3వ ఉత్పత్తి కేంద్రమైన మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఫైటర్ జెట్ను తయారు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక్కడి LCA, హిందుస్థాన్ టర్బో ట్రైనర్ ఉత్పత్తి కేంద్రాలను శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం రక్షణ మంత్రి సమక్షంలో తేజస్ MK-1A తన విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా నాసిక్ ఎయిర్బేస్లో దీనికి జలఫిరంగులతో స్వాగతం పలికారు. తేజస్ MK-1A తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ దీన్ని భారత వాయుసేనకు అప్పగించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఆయుధం వీడి జనజీవనంలోకి. దాదాపు 3.5 దశాబ్దాల సాయుధ పోరాటానికి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న వీడ్కోలు పలికారు. ఆయనతో పాటు దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు సలాం, వెన్నుదట్టి మాన్ డివిజన్ కార్యదర్శి రణిత సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలారు. వీరిలో 110 మంది మహిళలు ఉండగా 98 మంది పురుషులు.
జగదల్పూర్లోని పోలీస్ లైన్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో శుక్రవారం వీరంతా ఆయుధాలు అప్పగించారు. దేశంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ లొంగుబాటు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. కాగా గడిచిన 3 రోజుల్లోనే మొత్తం 348 మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇలా చేస్తే కిడ్నీలు క్లీన్. శరీరంలోని పదార్థాలను బయటికి పంపించేది, వ్యర్థాలన్నిటినీ ఫిల్టర్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడేది కిడ్నీయే. అలాంటి కిడ్నీలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి. రోజు ఉదయాన్నే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల నిమ్మరసం, చిటికెడు జీలకర్ర, 2 పుదీనా ఆకులు వేసుకుని తాగితే కిడ్నీలు శుభ్రం అవుతాయి. అలాగే బార్లీ గింజల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కొద్ది మోతాదులో పొటాషియం కూడా ఉంటుంది. రోజు 1 గ్లాసు గోరువెచ్చని బార్లీ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలలో పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. రోజు మధ్యాహ్న సమయంలో 1 గ్లాసు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే కిడ్నీల మీద ఒత్తిడి తగ్గుతుంది. వారానికి ఒకసారి 1 గ్లాస్ క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే కిడ్నీల్లో ఇన్ఫెక్షన్లు చేరవు. మిక్సీలో 2 బీట్రూట్ ముక్కలు, 4-5 కీరా దోస ముక్కలు, 5 యాపిల్ ముక్కలు, 2 చెంచాల నిమ్మరసం, చిన్న అల్లం ముక్క వేసి జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీలు ఫిల్టర్ అవుతాయి. బ్లెండర్లో కీరా దోస ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు, 3 చెంచాల నిమ్మరసం, 1 లీటర్ నీళ్లు పోసి బ్లెండ్ చేసుకొని ఆ రసాన్ని తీసుకున్నట్లయితే కిడ్నీలు శుభ్రమవుతాయి. రోజు కనీసం 5-6 గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 17 ఏళ్ల తరువాత మహిళల సింగిల్స్లో భారత్కు పతకం. BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో తన్వీ శర్మ సెమీఫైనల్కు దూసుకు వెళ్ళింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఈ ఛాంపియన్షిప్స్లో 17 ఏళ్ల తరువాత పతకం సాధించిన భారత మహిళా షట్లర్గా తన్వీ రికార్డు నెలకొల్పింది. సఫారీల దూకుడు, వరుసగా 4వ విజయం. తమ ఆరంభ మ్యాచ్లో తడబడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నేడు అదరగొడుతోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిన సఫారీలు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. సెమీస్లో సాత్విక్ జోడీ. డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సుల్తాన్ కప్ ఫైనల్లో భారత్. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ 8వసారి ఫైనల్ చేరి రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్లో భారత్ 2-1తో ఆతిథ్య మలేషియాను ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. మహిళల వరల్డ్ కప్లో నేటి మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్. మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం